అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఒక చిన్న కాని చాలా లోతైన విషయాన్ని ఒక కథ రూపంలో తెలుసుకుందాం. అదేంటంటే ఉత్తరం, దక్షిణం, తూర్పు, పడమర ఈ 4 దిక్కులున్నాయి కదా, మరి వాటి చివరన ఏముంటుంది? ఎప్పుడైనా ఆలోచించారా? చాలా సింపుల్గా అనిపించే ఈ ప్రశ్న వెనుక ఎంత పెద్ద అర్థం దాగుందో ఒక తాట, మనవడి మధ్య జరిగిన సంభాషణతో తెలుసుకుందాం. పదండి. సరే, ఇక కథలోకి వెళ్తే ఈ కథ మొదలయ్యేది దామనెల్లూరు అనే ఒక ప్రశాంతమైన పల్లెటూర్లో అనమాట. అప్పటికి మధ్యాహ్నం సమయం. ఊరంతా నిశ్శబ్దంగా ఉంది. లక్కీ అనే ఒక కుర్రాడు ఊరి చివర్న పొలం గట్టుమీద కూర్చుని అలా ఖాళీగా ఆకాశం వైపు చూస్తున్నాడు. అలా చూస్తుండగానే ఆ కుర్రాడి బుర్రలో ఒక పెద్ద ప్రశ్న మెదిలింది. వెంటనే పక్కనే ఉన్న తన తాతయ్య చంద్రయ్య వైపు తిరిగి, తాతయ్య, మనం ఎప్పుడూ 4 దిక్కులంటాం కదా, తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణమని. మరి వాటికి చివరంటూ ఉంటుందా? అసలా చివరనేముంటుంది అని అడిగాడు. చూసారా, ఈ ఒక్క చిన్న ప్రశ్నతోనే మన అస్సలు ప్రయాణం మొదలవుతుంది. ఆ ప్రశ్న వినగానే చంద్రయ్యగారు చిన్నగా నవ్వారు. ఆయన చెప్పిన మొదటి సమాధానమే మన ఆలోచన విధానాన్ని పూర్తిగా మార్చేస్తోంది. ఏమన్నారంటే, లక్కీ, మనం దిక్కుల్ని ఏదో దారి చివరుండే బోర్డ్లా అనుకుంటాం. కాని అసలు నిజం అది కాదు. దిక్కులనేవి ముగింపు కాదు, అవి మనం నడవాల్సిన మార్గాలు. సరే, మరి ఆ మార్గాలేంటో తెలుసుకుందామా? తాతయ్య ఒక్కో దిక్కు వెనుకున్న కథను చెప్పటం మొదలుపెట్టాడు. ముందుగా తూర్పు దిక్కు. దీన్ని ఆయన ఆరంభాల కథ అని చెప్పారు. అసలు తూర్పుకే ఎందుకంత ప్రాముఖ్యత? తాతయ్య ఇలా వివరించారు. చూడులక్కీ, మనుషులు మొట్టమొదట గమనించిన అద్భుతమేంటో తెలుసా? ప్రతిరోజూ క్రమం తప్పకుండా ఒకే వైపు నుంచి ఉదయించే సూర్యుడు. ఆ సూర్యుడే వాళ్లకు దారి చూపించాడు. అదే వారికి మొదటి, అత్యంత ముఖ్యమైన దిక్కుగా మారింది. దాని అర్థమేంటంటే, తూర్పు అనేది కేవలం ఒక దిశ మాత్రమే కాదు, అదొక ఆరంభానికి గుర్తు. ప్రతిరోజూ అక్కడినుంచే మొదలవుతుంది. మనలో ప్రతి ఆశ కూడా అక్కడినుంచే పుడుతుంది. కాని లక్కీకి ఇంకా తన అసలు ప్రశ్నకు సమాధానం దొరకలేదు. అందుకే మళ్ళీ అడిగాడు. తాతయ్య, ఆరంభమంటున్నావు సరే, కాని ఆ దారికొక చివరుండాలి కదా, ఆ చివర ఏముంటుంది? చూశారా, ఆ కుర్రాడి ఉత్సుకతే మనల్ని కథలో ముందుకు తీసుకెళ్తోంది. అప్పుడు తాతయ్య అస్సలైన రహస్యం చెప్పారు. తూర్పు చివరన ఒక ముగింపు అనేది లేదు. దానికి బదులుగా ప్రతిరోజూ ఒక కొత్త ఆరంభముంటుంది. అంటే ప్రతి ఉదయం ఒక కొత్త ప్రారంభమే కాని దానికి అంతమనేది ఉండదు. ఓకే, తూర్పు గురించి తెలిసింది కదా. ఇప్పుడు సరిగ్గా దానికెదురుగా ఉండే పడమర దగ్గరికి వద్దాం. అంటే సూర్యుడు అస్తమించే దిక్కు. దీన్ని తాతయ్య విశ్రాంతి కథ అని పిలిచారు. పడమర అంటే ఏంటి? రోజంతా చేసిన కష్టానికి, పడిన శ్రమకు ఒక ముగింపునన్మాట. ఇక పని చాలించి విశ్రాంతి తీసుకునే సమయం వచ్చిందని చెప్పే ఒక గుర్తు. ఇది వినగానే లక్కీకి వెంటనే ఒక డౌటొచ్చింది. విశ్రాంతి అంటే అంతా అయిపోయినట్టే కదా? అందుకే వెంటనే, తాతయ్య, అంటే పడమరంటే ఒక ముగింపు అని అర్థమా అని అడిగాడు. కాని తాతయ్య ఇక్కడొక చాలా ముఖ్యమైన తేడాని చెప్పారు. అది ముగింపే, కాని కేవలం ఆ రోజుకి మాత్రమే, జీవితానికి కాదు. ఇది శాశ్వతమైన ముగింపు కాదని, కేవలం ఒక చిన్న తాత్కాలిక విరామం మాత్రమేనని స్పష్టం చేశారు. ఇక మూడో దిక్కుకొద్దాం. ఇది ఒకప్పుడు మనుషులందరికీ దారి చూపిన దిక్కు. అదే ఉత్తరం. దీన్ని తాతయ్య స్థిరత్వం కథ అని చెప్పారు. పూర్వకాలంలో ప్రయాణం చేసేవాళ్లకి దారి తప్పిపోయినప్పుడు ఆకాశంలో ఒకే ఒక నక్షత్రం మాత్రం ఎప్పుడూ కదలకుండా ఒకేచోట స్థిరంగా ఉండేది. అదే వాళ్లకి దారి చూపించేది. ఆ నక్షత్రమే ధ్రువ నక్షత్రం. అందుకే ఉత్తరం స్థిరత్వానికి ప్రతీకగా మారింది. జీవితంలో మనం దారి తప్పినప్పుడు ఒక స్థిరమైన లక్ష్యం వైపు ఎలా ముందుకు వెళ్లాలో నేర్పే దిక్కు అవే. లక్కీకి మళ్లీ అదే ప్రశ్న. మరింత స్థిరంగా నడిచే ఈ దారికి చివర ఏముంటుంది? ఆ గమ్యమేంటి అని అడిగాడు. ఇక్కడ కూడా తాతయ్య చెప్పిన సమాధానం ఒక ప్రదేశం కాదు, అదొక గుణం. ఉత్తరాన్ని అనుసరించడం వల్ల మనకు చివరగా దొరికేది ఏదో ఒక ఊరు కాదు, దారి తప్పకుండా ముందుకు సాగగలమనే ధైర్యం, ఆ వివేకం. సరే, ఇక చివరిది 4వ దిక్కు, దక్షిణం. దేని గురించి తాతయ్య చెబుతూ, ఇది జీవితంలో మనం ఎదుర్కొనే సవాళ్లకు, పరీక్షలకు గుర్తు అని అన్నారు. ఎందుకంటే
ఒకప్పుడు దక్షిణం వైపు ప్రయాణించడమంటేనే చాలా కష్టం. కఠినమైన వాతావరణం, ఎన్నో రకాల ప్రకృతి సవాళ్లను ఎదుర్కోవాలి. అందుకే దక్షిణమంటే జీవితం మనకు పెట్టే ఒక పెద్ద పరీక్షలాంటిది. సహజంగానే లక్కీకి మరో ప్రశ్న వచ్చింది. తాతయ్య, మరి ఇంత కఠినమైన పరీక్ష ఉంటుంది కదా, దాని చివర ఏముంటుంది? దానికి ముగింపు ఏంటి? దానికి తాతయ్య చెప్పిన సమాధానమేంటంటే, ఆ పరీక్షలో గెలిచిన తరువాత మనకు దొరికే బలం, మనోధైర్యం, సవాళ్లను ఎదుర్కొని నిలబడిన తరువాత వచ్చేదే అసలైన శక్తి, అదే దక్షిణం చివరన ఉండేది. ఇప్పుడు 4 దిక్కుల వెనుక ఉన్న కథలన్నీ లక్కీ విన్నాడు. కాని వాడి మొదటి ప్రశ్న ఇంకా అలాగే ఉంది. అందుకే మళ్ళీ అడిగాడు, తాతయ్యా, నువ్వు చెప్పినవన్నీ విన్నాను, అన్నీ బాగున్నాయి, కాని నాక్కావలసిన సమాధానం రాలేదు. చివరిగా చెప్పు, ఈ దిక్కుల చివర అసలు ఏముంటుంది? ఈసారి చంద్రయ్యగారు మాటలతో సమాధానం చెప్పలేదు. కిందకు వంగి నేలమీద తన వేలితో నెమ్మదిగా ఒక వృత్తం, అంటే ఒక సర్కిల్ గీసి చూపించారు. ఆ ఒక్క గీతలో మొత్తం కథ యొక్క సారాంశముంది. అప్పుడు చెప్పారు అసలైన సమాధానం. చూడు లక్కీ, దిక్కులకు చివర అనేది ఉండదు. మనిషి నడిచేదారి ఒక వృత్తంలాంటిది. అది తిరిగి తిరిగి మన దగ్గరికే వస్తుంది. మనమెక్కడ మొదలు పెడతామో మన అనుభవాలు, మన జ్ఞానం అన్నీ కలిసి మళ్ళీ మనల్నే చేరుస్తాయి. ఆరంభం, విశ్రాంతి, స్థిరత్వం, బలం, ఇవన్నీ ఆ వృత్తంలో వేరువేరు భాగాలంతే. ఇక చివరగా ఈ కథ మనందరికోసం ఒక శక్తివంతమైన ఆలోచనను వదిలిపెట్టి వెళ్తుంది. నిజానికి దిక్కులకు అంతం లేదు. హద్దులు, ముగింపులు అనేది మన ఆలోచనలకు మాత్రమే ఉంటాయి. ప్రకృతిలో ప్రతీదీ ఒక చక్రంలా తిరుగుతూనే ఉంటుంది. బహుశా మనం కూడా మన ఆలోచనలకు పెట్టుకున్న ఆ హద్దులను చెరిపేస్తే అనంతమైన అవకాశాలను చూడగలమేమో. ఏమంటారు?